అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అరాచకం, అభివృద్ధి లేని పాలన, రాజధాని లేని రాష్ట్రం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి నిరుద్యోగ సమస్యతో కూడుకుంటున్నటువంటి రాష్ట్రం, రైతుకి సరైన ప్రోత్సాహం లేక, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం, వ్యాపారాలు లేక పక్క రాష్ట్రాలు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, సరైన వైద్యం ఆంధ్రప్రదేశ్లో దొరక పక్క రాష్ట్రాలు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నటువంటి రోగులు, ఇవన్నిటిని బాగా ఆలోచించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, రైతు ఒక చిరునవ్వుతో ఉండాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, రైతు రాజు అయ్యే విధంగా పరిస్థితులు ఉండాలి అనేది అన్ని విషయాల్లోని బాగా అభివృద్ధి చెందాలంటే దానితో పాటు మహిళలందరూ కూడా ఎలా ఆనందంగా ఉంటారు, ఏ విధంగా ఉంటే సంతోషంగా ఉంటారు, విద్యకి ఏ విధంగా ఉంటే పెద్దపేట వేస్తే బాగుంటుంది, పలు విషయాలపై చర్చించడం మీదట పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీతో పాటు కలిపి పొత్తు పెట్టుకుంటే కేంద్రం నుంచి కూడా అభివృద్ధి జరుగుతుందని బాగా ఆలోచించి మంచి నిర్ణయం బత్తుల బలరామకృష్ణను నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ కూడా తీసుకొచ్చుకుని రావడం జరిగింది. ప్రజలందరికీ మంచి సేవ చేయాలన్న దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులన్నింటి మీద అవగాహనతో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగే విధంగా ప్రతి ఎకరానికి సక్రమంగా 2 పంటలకు సాగునీరు అందించేదానికి, రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉండేదానికి, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, సక్రమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో తీసుకురావడానికి, ఈ యొక్క ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిలో విద్యకు పెద్దపీట వేసి ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ప్రస్తుతం ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్ కొంత స్లో అయిన మాట వాస్తవం. ఎలక్షన్ రీత్యా, కోడ్ రీత్యా నాకు తెలియదు, కానీ తెచ్చిమీరిపోతున్నటువంటి ఇక్కడ గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు నిర్మూలించడానికి ఇవన్నీ చేసి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా మంచి మనసుతో, వారి చల్లని దీవెనలతో నన్ను ఆశీర్వదించి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున ఉమ్మడి ఎన్నికల గుర్తైన గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు అనగా 20/4/2024 శనివారం సాయంత్రం 5 గంటలకు మన రాజానగరం నియోజకవర్గం ఊరుకొండ బస్టాండ్లో వారాహి యాత్ర మీద వారు విచ్చేస్తున్నారు. ఇక్కడ రోడ్ షో జరుగుతుంది. స్థలం రాజానగరం నియోజకవర్గం ఊరుకొండ బస్టాండ్. సమయం సాయంత్రం 5 గంటలకు 20/4/2024 శనివారం సాయంత్రం 5 గంటలకు కావున